ఆచి చికెన్ మసాలా. బెంగాల్ తొలి దశ పోలింగ్ లో హై టెన్షన్ నెలకొంది. తృణమూల్ ఏజేయూపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో తృణమూల్ ఏజేయూపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఇరువురు కార్యకర్తలపై కేంద్ర బలగాలు లాఠీ చార్జ్ చేశాయి. అయితే హుమాయూన్ కబీర్ ను తృణమూల్ రీసెంట్ గా సస్పెండ్ చేసింది. అయితే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన ఏజేయూపీ అధ్యక్షుడు హుమాయూన్ కబీర్ ను టీఎంసీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. దేశవ్యాప్తంగా అత్యంత ఏదైతే ఇంట్రెస్టింగ్ గా మారిందో ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మొదటి దశ ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. సో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే 2 దఫాలుగా ఈ యొక్క బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఈ రోజు ఒక దఫా, నెక్స్ట్ రెండో దశగా ఏప్రిల్ 29న రెండో దశలో జరగబోతున్నాయి. మొత్తంగా 294 స్థానాలకు గాను ఈ రోజు 152 నియోజకవర్గాల్లో మొదటి దశగా ఎన్నికలు జరగబోతుంది. దానికి సంబంధించిన పోలింగ్ ఈ రోజు మార్నింగ్ నుండి ప్రారంభమైంది. సో మొత్తంగా ఎన్నికలు ప్రారంభమైన ఈ రోజు నుంచి కూడా చాలా చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఎందుకంటే మొత్తం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ను చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక వైపు ఏమో తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తృణమూల్ వెస్ట్ బెంగాల్లో బాగా వేయాల్సిందే అన్న ఒక ఆలోచనతో పెద్ద స్థాయిలో తీవ్రంగా బీజేపీ నాయకత్వం అంతా కూడా అక్కడ దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, ఇతర కీలక నాయకులందరూ, కేంద్ర మంత్రులు మొత్తంగా కూడా వెస్ట్ బెంగాల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి టచ్ చేస్తూ కూడా ఇతర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఎలక్షన్స్ ను 2 పార్టీలు కూడా అత్యంత కీలకంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే గతంలో కూడా చాలా సందర్భాల్లో వెస్ట్ బెంగాల్లో కొంత అలజడులు జరిగినాయి, హింస చెలరేగింది. ఎన్నికల సమయంలో భాగంగా గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో హై సెక్యూరిటీ మొత్తంగా కూడా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 8,000కు సంబంధించినటువంటి సూపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర భద్రతా బలగాలు మోహరించారు. అదేవిధంగా సీసీటీవీ, వెబ్ కాస్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల తీవ్ర ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్లు కొనసాగుతున్నాయి. సో ఈ రోజు జరిగినటువంటి నేపథ్యంలో కూడా కొంత మొదటి ఫేజ్ లో జరిగినటువంటి కొనసాగుతున్నటువంటి పోలింగ్ లో పలు చోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ఆందోళన కొనసాగుతున్నాయి, ఉద్రిక్త పరిస్థితులు ఎత్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా బెంగాల్లో తృణమూల్, అదేవిధంగా ఏజీయూపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి దిగారు. దీంతో ఇరు కార్యకర్తలపై కేంద్ర బలగాలు లాఠీచార్జ్ చేస్తే కేంద్ర బలగాలు. అయితే హుమాయూన్ కబీర్ ను తృణమూల్ రీసెంట్ గా సస్పెండ్ చేసింది. అయితే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన ఏజీయూపీ అధ్యక్షుడు హుమాయూన్ కబీర్ ను టీఎంసీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఈ మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కేంద్ర బలగా రంగంలో ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా పోలింగ్ కి అంతరాయం లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం ఏర్పడేలాగా వాటిపై మొత్తంగా ఇరు వర్గాల పైన రాళ్లదాడి చేస్తున్న కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేశారు. సో పరిస్థితిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో మొత్తంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా రాబోతుంది. ఎందుకంటే ఇందులో తృణమూల్ కాంగ్రెస్ పట్టు కొనసాగించాలి అని చెప్పి ఒకవైపు భావిస్తూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో తమ ఈసారి అక్కడ అధికారంలోకి రావాల్సిందే, తమ ముద్ర ఏదైతే ఉందో తను బాగా వేయాల్సిందనే ఒక ఆలోచనతో ఇటు బీజేపీ ఉంది. సో అల్టిమేట్ గా 2 చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో సో ఎన్నికలు కూడా అదే స్థాయిలో హై వోల్టేజ్ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రజా సంస్థలు, సంక్షేమం, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే కొన్ని చోట్లనేమో ఓటర్ల గల్లంతని చెప్పేసి ఓటర్ల జాబితాను లక్షల పేరు తొలగించారని ఒక వివాదం తీసుకొచ్చారు. సో దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంత ఇప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి టీఎంసీ కూడా కొంత ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఓటర్లకు ఏదైతే భయభ్రాంతులకు గురి చేస్తారో వ్యవహరిస్తుందని చెప్పేసి బీజేపీ కూడా ఒకవైపు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సో మొత్తంగా ఇప్పుడున్న వరకు ఈ పరిస్థితి అయితే సో తొలి దశలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మధ్యాహ్నం 1 గంట వరకు చూసుకుంటే సుమారుగా 48.6% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక మరింత
కొన్ని చోట్ల కూడా చివరగా అంటే మధ్యాహ్నం సమయంలో 3 నుంచి 6 గంటల మధ్యలో చివరి పోలింగ్ సంబంధించినటువంటి చివరి గంటలు 2-3 గంటల్లో మరింత కొన్ని ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే సమాచారం ఉంది. ఎన్నికల సంఘం కూడా ఆ వైపుగా అన్ని చోట్ల ఎక్కడైతే 8,000 సూపర్ సెన్సిటివ్ గా ఉన్నటువంటి కేంద్రాలు ఉన్నాయి, పోలింగ్ కేంద్రాల్లో అక్కడ పెద్ద ఎత్తున భద్రతా బలగాలు స్పెషల్ గా ఆ ఏరియాలో వెబ్ కాస్టింగ్ డ్రోన్లతో కాబట్టి అనునిత్యం బాగాతో అంటే ఒక రకంగా డ్రోన్లతో కూడా ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా అట్లాంటి అక్కడ పరిస్థితిని తమ కంట్రోల్లో తీసుకునేందుకు కూడా భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడైతే పోటీ అల్టిమేట్ ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ అత్యంతంగా 2 పార్టీల మధ్య ఇటు అధికారికంగా ఉన్నటువంటి టీఎంసీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ మధ్య పోటీగా ఉంది. సో ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఈసారి కనుక బీజేపీ కొంత వాతావరణం అనుకూలంగా బీజేపీ కనుక వస్తే ఒక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమ్యూనిస్టు రాష్ట్రంగా అంటే కమ్యూనిస్టు గత ఏ దశాబ్దాలుగా ఏలినా అక్కడ ఇప్పుడు నిజంగానే ఎందుకంటే గతంలో కొంత పుంజుకుంది బీజేపీ, ఇప్పుడు నిజంగానే కనుక మరింత తను అనుకున్నట్టుగానే అధికారానికి వచ్చినా లేకపోతే మంచి ఫలితాలు సాధించినా అది అల్టిమేట్ గా బీజేపీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా కొంత రాజకీయంగా కూడా ఫ్లెక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. సో మొదట 152 నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు పోలింగ్ జరగబోతున్నాయి. దాదాపుగా 16 జిల్లాల మొత్తం ఎంటైర్ గా 16 జిల్లాల పరిధిలో 3.6 కోట్ల మంది, దాదాపు 3,60,00,000 మంది మొత్తంగా కూడా ఆ యొక్క ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబడుతున్నారు. సో రెండో దశలో కూడా మరొక 142 నియోజకవర్గాలు ఎన్నికలు జరగబోతున్నాయి. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. కొంత ఉద్రిక్త పరిస్థితులకైతే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా వెస్ట్ బెంగాల్ సాధారణ రోజుల్లోనే నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మరింత కొత్త ఉద్రిక్తులకు ఇట్లాంటి ఆందోళనకు నిరసనలకు మాత్రం 100% అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా భద్రతా బలగాలు ఎన్నికల సంఘం కూడా ఆ వైపుగానే అంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేశారని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. బెంగాల్ తొలి దశ పోలింగ్ లో హై టెన్షన్ నెలకొంది. తృణమూల్, ఏజేయూపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో తృణమూల్, ఏజేయూపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఇరువురు కార్యకర్తలపై కేంద్ర బలగాలు లాఠీ చార్జ్ చేశాయి. అయితే హ్యుమాయున్ కబీర్ ను తృణమూల్ రీసెంట్ గా సస్పెండ్ చేసింది. అయితే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన ఏజేయూపీ అధ్యక్షుడు హ్యుమాయున్ కబీర్ ను టీఎంసీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. Control!